హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ ఒక బ్రేకింగ్ న్యూస్ ఉండటం వల్ల అర్జెంటుగా ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మన ఇజ్రాయెల్, లెబనాన్, మిడిల్ ఈస్ట్లో మళ్ళీ వార్ స్టార్ట్ అయింది వాళ్ళ మార్నింగ్ నుంచి. అందుకని మిడిల్ ఈస్ట్లో వార్ టెన్షన్ పెరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి సీరియస్గా దాడులు జరుగుతున్నాయి. అందుకని మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ డౌన్ అవడానికి బాగా అవకాశం ఉంది. ఆల్రెడీ బిట్కాయిన్ $64,000 నుంచి 63,800, 500 దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అన్ని కాయిన్స్ డౌన్ అవుతాయి. ఈ వార్ కొంచెం ప్రొలాంగ్ అయ్యేటట్టే కనబడుతుంది, పెద్దవారుగానే ఉంది. మిడిల్ ఈస్ట్లో, పర్టికులర్గా మిడిల్ ఈస్ట్లో చాలా చాలా టెన్షన్స్గా ఉన్నాయి, వార్ టెన్షన్స్. కనుక కొంచెం బయింగ్ చేసుకునే వాళ్ళు కొంచెం ఆగి వెయిట్ చేసి చూసుకుని చక్కబడ్డ తర్వాత పరిస్థితులు ఏంటనేది చూసుకుని రేపు ఎల్లుండిలో కొంచెం ఏదో పీస్ టాక్స్ అయితే అమెరికా అయితే ట్రై చేస్తుంది. ఒక పీస్ టాక్స్ సెటిల్మెంట్ చేయాలని. ఇజ్రాయెల్ గాజా గురించి టెన్షన్స్ వల్ల పీస్ టాక్స్ ట్రై చేస్తుంది. బట్ వార్ అయితే మాత్రం సివియర్గా జరుగుతుంది. మెయిన్గా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్యలో జరుగుతుంది. లెబనాన్ నుంచి హసబుల్లా అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద బాంబు దాడులు చేస్తున్నారు. దానివల్ల బాగా సివియర్గా ఉంది. ఇజ్రాయెల్లో కూడా వారు బాగా సీరియస్గానే వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళు మేము కూడా అటాక్ చేస్తామని స్టార్ట్ చేశారు. సో వార్ అనేది స్టార్ట్ అయింది. కనుక మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ పెరుగుతాయి కనుక మన మార్కెట్ డౌన్ అవడానికి అవకాశం ఉంది. మన మార్కెటే కాదు, అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ డౌన్ అవడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఇవాళ ఏ బయింగ్ చేయబాకండి, డిప్స్ వస్తున్నాయని బయింగ్ చేయబాకండి. వెయిట్ చేసి చూసుకుని ఒక 2-3 రోజులు ఆగి పొజిషన్ ఎట్లా ఉంటుంది, ఏంటి, ఈ వార్ ఎన్ని రోజులు ప్రొలాంగ్ అవుద్ది ఏంటి అనేది చూసుకుని అప్పుడు బయింగ్ చేసుకోవడం బెటరు. అందుకని జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ కాయిన్స్, వెన్ అనే ఒక కాయిన్ ఉంది, అదొకటి చూసుకోండి. ఆఫ్ స్టాక్ అనేది ఒకటి ఉంది, అదొక కాయిన్ చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి. కొంచెం మ్యాటిక్ ఒకటి డౌన్ అవుతుంది, 43 రూపీస్కి వచ్చింది మ్యాటిక్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత మన కార్డినో 33 రూపీస్ దగ్గర ఉంది. ఏమైనా కిందకు వస్తే బయింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత FTM ఒకటి చూసుకోండి. షిబా ఇను ప్రస్తుతం కాయిన్ DCXలో 1290 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా కిందకు వస్తుంది, 1150 వరకు వస్తుంది కిందకి. ఇంకా వార్ అయితే పెరిగిందంటే ఇంకా కిందకి రావడానికి అవకాశం ఉంది. డాజ్ కాయిన్ ఒకటి చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని ఇంపార్టెంట్గా చూసుకోండి. సొలానా 13,500 ఉంది. ఏమన్నా ఒక 12,000కి వస్తే బయింగ్ చేసుకోండి. ఎథీరియం 2,39,000 దగ్గర ఉంది. ఏమన్నా 2,25,000, 20,000కి వచ్చిందంటే బయింగ్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ. కొంచెం ఈ వార్ మాత్రం వెయిట్ చేసి బయింగ్ చేసుకోండి, తొందరపడకండి. కొంచెం వెయిట్ చేసి చూసుకుని బయింగ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం వజీరెక్స్ వచ్చి రేపు డిపాజిట్లు విత్డ్రాయల్ ఇస్తారన్నారు. అది చూసుకోండి. మీకు ఎవరికైనా ఏదైనా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే కాయిన్ DCX ఎక్స్చేంజ్ బాగుంది, దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నా కాయిన్ DCX ఎక్స్చేంజ్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకపోతే ఈ వీడియో చివరిలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నా వాట్సాప్ నెంబర్లో చాట్ చేస్తే నేను లింక్ పంపిస్తాను. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ధారాళంగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.